హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. నేను మీ రాణి. వెల్కమ్ టు మై ఛానల్ క్వీన్స్ వరల్డ్. మీరందరూ ఎలా ఉన్నారు? తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది. మేమైతే రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసేసాం. ఎందుకు ఇంత త్వరగా వెళ్ళిపోతున్నానంటే నేనైతే యాక్చువల్గా 4 days అంటే 4 days ఉన్నామండి. మేము థర్స్డే బయలుదేరి ఫ్రైడే ఊరు వెళ్ళాము. అండ్ దెన్ మండే అయితే రిటర్న్ అయిపోతున్నాం అనమాట. ఫ్రైడే, సాటర్డే, సండే, మండే 4 days అయితే ఉన్నాము. ఫ్రైడే ఈవినింగ్ 5:45కి మా బస్ అనమాట. ఇదిగో ఇప్పుడు వచ్చింది కదా, ఈ బస్సే డిఎంఆర్ బస్. చాలా బాగుందండి బస్ అయితే. ఏసీ బస్, స్లీపర్ అన్నమాట. పైన అలా 2 seats ఉంటాయి, కింద 2 seats ఉంటాయి. ఇటువైపు వచ్చేసరికి సైడ్స్ వచ్చేసరికి పైన ఒకటి కింద ఒకటి ఉంటాయి అన్నమాట. స్లీపర్ బస్, ఫుల్ ఏసీ. అలాగే బస్ కూడా చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది. ఇంటికైతే మేము 6:15 ఆ టైంకి అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత వెంటనే ఇంకా చకచకా ఫ్రెష్ అయిపోయాము అందరం. ఫ్రెష్ అయిన తర్వాత ఇవి యాక్చువల్గా బొంబాయి మిఠాయి అంటాం మేమైతే. అవి అక్క వాళ్ళు మౌంట్ అబూ వెళ్ళారు, అక్కడ తీసుకుందన్నమాట. సో అవన్నీ కూడా ఇచ్చింది. తర్వాత ఈ స్నాక్స్ అవి అమ్మ పెద్దమ్మ వాళ్ళు పెట్టించారనమాట. జంతుకులు, కొంచెం కార అవన్నీ పెట్టించారు. సున్నుండలు అయితే చాలా బాగా చేస్తారు పెద్దమ్మ వాళ్ళు. సో అవి కూడా పెట్టించారు నాకు. అన్నీ కొంచెం కొంచెం అయితే తీసుకొచ్చుకున్నాను. చాలా బాగున్నాయి స్నాక్స్ అవి కూడా. సో ఇంకా అందుకని చెప్పేసి నేను అన్నీ సర్దేసుకుంటున్నాను. ఎందుకంటే సర్దేస్తే మెస్ అంతా క్లియర్ అవుతుంది కదా, మనం బ్యాగ్స్ అవి తీసి మళ్ళీ యథావిధిగా స్టోరేజ్లో పెట్టేసుకోవచ్చు. ఈ గిఫ్ట్స్ అయితే పెళ్లి దగ్గర ఇచ్చారు. పెళ్లి దగ్గర పెళ్లి కొడుకు తరపు వాళ్ళు ఒకటి, పెళ్లి కూతురు తరపు వాళ్ళు ఒకటి గిఫ్ట్ ఇచ్చారు. అవేమొచ్చి వడియాలు పెద్దమ్మ వాళ్ళు పెట్టించారు, అమ్మ పెద్దమ్మ వాళ్ళు. ఈ హల్వా బాక్సెస్ అయితే మా పెద్దక్క వాళ్ళు ఇచ్చారు, అలాగే మా పెద్దమ్మ అమ్మ వాళ్ళు కూడా ఇచ్చారనమాట. సో ఇంకా ఆఫీస్కి అయితే తీసుకెళ్ళిస్తారు. అలాగే ఇంకా ఈ వడియాలు అవి కూడా డబ్బాలోకి ఎత్తి పెట్టేసుకున్నాను. ఇంకా ఈ వడియాలు అయితే మేము పేలాల వడియాలు అంటాం. అదే నెయ్యి వడియాలు ఉంటాయి కదా, నెయ్యి వడియాలు అనమాట. అక్కడ పెళ్లి దగ్గర పిల్లలందరికీ ఇవైతే పంచిపెట్టారండి. మేము పంచిపెట్టడం అనే అంటాము. తర్వాత ఇంకా నేనైతే కుకింగ్ చేసేస్తున్నాను. ఫాస్ట్గా కుకింగ్ అయితే చేసేసి ఇప్పుడు టైం అయితే 9 అయినట్టుంది. 9:15 అలా అయింది. అంటే బీట్రూట్స్ అవి ముందే తీసుకొచ్చారు ఊరెళ్ళక ముందే. కొంచెం వడిలిపోయినట్టు, అంటే కొంచెం ఫ్రెష్నెస్ తగ్గిపోతాయి కదా. సో అందుకని చెప్పి నేను కుక్కర్లో బాయిల్ చేసేసి పీసెస్ కట్ చేసేసి కుక్కర్లో బాయిల్ చేసేసి ఆ తర్వాత ఇక్కడ కర్రీ అయితే చేసేస్తున్నాను. టైం చూసారు కదా, 9:15 అయింది. నేను ఇప్పటివరకు అబ్జర్వ్ చేయలేదు హెయిర్ పైకి పెట్టుకున్నానని. ఆ తర్వాత ఇప్పుడు ఫ్రంట్ క్యామ్ పెట్టినప్పుడు నాకు కనిపించింది. సో అందుకని చెప్పేసి నేనైతే క్లిప్ రిమూవ్ చేసేసి ఆ తర్వాత ఇంకా కుకింగ్ అది చేసేసాను. ఇక్కడ మామిడికాయలు తీసుకొచ్చా ఊరు నుంచి. సో అందుకని చెప్పి నేను ఇక్కడ మామిడికాయ పప్పు చేద్దామని పప్పు అయితే కడిగి పెట్టేసుకున్నాను. నా పప్పు కడిగేసి కొంచెం వాటర్ వేసి సోక్ చేసి పెట్టానమాట. ఇక్కడ ఇంకా ప్రియా వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. నేను ఆల్రెడీ చెప్పాను కదా, వీళ్ళ అపార్ట్మెంట్ అండి ఇదైతే. వాళ్ళు కొత్తగా ఫ్లాట్ అనేది తీసుకున్నారనమాట. సో త్వరలోనే వాళ్ళ వుడ్ వర్క్ కానీ, తర్వాత వాళ్ళ హౌస్ అది వుడ్ వర్క్ ఎలా చేయించుకున్నారు ఏంటి, వాళ్ళ హౌస్ వార్మింగ్ కానీ అన్ని వీడియోస్ పెడతాను. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ ఉంటుంది, అది కూడా తంగమని నొక్కారంటే తప్పకుండా నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఇంకా ప్రియా వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అనమాట, రీసెంట్గా వాళ్ళ పాపది బర్త్డే అయిందనమాట. సో అప్పుడు వాళ్ళు డెకోర్ చేశారు. ఆ డెకోర్ అనమాట ఇదైతే. బాగుంది. ఇది మంత్స్ బేబీ అప్పుడుది. ఇలా ఫొటోస్ అవి తీసుకొని ఇలా స్టిచ్ చేశారనమాట. ఇది ఆన్లైన్లో అమెజాన్లో తీసుకున్నట్టుంది. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ అలా 12 months అనమాట. ఇది 1 year అప్పుడు తీసుకుంది. మళ్ళీ అలా డెకోర్లా యూజ్ అవుతుంది కదా. సో అందుకని చెప్పి బర్త్డే డెకోర్లా అలా పెట్టి కొంచెం డెకరేషన్ చేసి బర్త్డే అయితే సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నారు ఇంట్లో వరకే. తర్వాత ఇంకా కొత్తగా వాళ్ళైతే చిమ్నీ కూడా తీసుకున్నారు. చెప్పాను కదా, రీసెంట్గా వాళ్ళది హౌస్ వార్మింగ్ అనేది అయింది. వాళ్ళు రీసెంట్గా వెళ్ళారనమాట కొత్త ఇంట్లోకి. మీకు ఫుల్ హోమ్ టూర్ కావాలి అంటే తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో అడగండి. నేను ప్రియాని అడిగి తప్పకుండా నెక్స్ట్ వీడియోలో అయితే ఫుల్ హోమ్ టూర్ కూడా ఫర్దర్ వీడియోస్లో అప్డేట్ చేయడానికైతే చూస్తాను. వాళ్ళు రీసెంట్గా తీసుకున్న లైట్ అవి కూడా చూపిస్తున్నాను మీకోసం. ఇక్కడ స్నాక్స్ అవి ఏవో పెడుతుంటేను నేనైతే చిన్నగా వీడియో అనేది తీస్తున్నాను. తనేమో సుప్రియ.
ఇక్కడ పూజ అది చేసుకున్నట్టుంది. సో ఇలా వీడియో కూడా తీసాను అనమాట. ఇక్కడ ఇంక వచ్చేసరికి ఇది వైట్ శారీ అయితే అక్క మౌంటో వెళ్ళింది అన్నాను కదా, తీసుకొని వచ్చిందనమాట నా కోసం. తర్వాత బెడ్షీట్ కూడా. తర్వాత ఈ పింక్ శారీ కనిపిస్తుంది కదా, ఇది రెండో అక్క గిఫ్ట్ చేసింది. అండ్ దెన్ ఇక్కడ కనిపిస్తున్న ఆ గ్రీన్ కలర్ శారీ ఏమొచ్చి పిన్ ఇచ్చింది అనమాట. పెళ్ళి అని చెప్పాను కదా, పిన్ ఇచ్చింది. ఇవన్నీ గిఫ్ట్స్ వచ్చినాయి అనమాట. ఈ యాక్టివిటీ కిట్ వచ్చేసరికి అన్నయ్య ఇచ్చాడండి. అన్నయ్య 9 కోసం ఇచ్చాడు. కానీ మా వాడైతే ఓపెన్ చేసేసి అసలు వాడికి యాక్టివిటీ ఎలా చేయాలో కూడా అర్థం కాలేదు. సో నేను సౌమ్య కూర్చొని ఇదంతా యాక్టివిటీ అంతా చేసామన్నమాట. ఇక్కడ ఇంకా నేను అన్నీ సర్దుతున్నాను, బట్టలవి ఎక్కడక్కడ సర్దుతున్నాను. అలాగే ఇదైతే కొన్ని రోజులు దాపెడదాం అనుకున్నాను. దాపెట్టి ఏడ్చినప్పుడు బాగా ఇద్దాం అనుకున్నాను. కానీ మా వాడు ఇంకా చూసేశాడు. స్కూల్ నుంచి రాగానే నేను అక్కడ బెడ్ పైన పెట్టడం చూశాడనమాట. చూసి ఇంక వెంటనే ఓపెన్ చేసేసాడు. తర్వాత ఇంకా నేనైతే ఇక్కడ అంతా సెట్ చేస్తున్నాడు. చూడండి మీరే, చెప్పాను కదా మా వాడు తీయడం ఆడటం కూడా అయిపోయింది. ఇప్పుడు చూపించాను కదా ఇంటెల్ కిట్, అదే ఫన్ కిట్. ఇది ఒక సమ్ ట్రాన్స్పోర్ట్ అనమాట, క్రెయిన్ అనమాట. ఇదైతే మా వాడైతే ఇలా సెట్ చేస్తూ ఉన్నాడు. నేను ఇక్కడ మ్యూజిక్ అయితే యాడ్ చేసేస్తాను, చూసేయండి. యాక్చువల్గా మా వాడు ఏదో ఆడుకునే టాయ్ అనుకున్నాడు. యాక్టివిటీ అయితే పెద్దగా చేయలేదు, వాడికి అర్థం కూడా కాలేదు. యాక్చువల్గా యాక్టివిటీ మీద ఉంది 7+ ఏజ్ వాళ్ళకి అని, కానీ మా వాడు చేస్తాడనుకొని నేనైతే ఆ యాక్టివిటీ అయితే ఓపెన్ చేశాను. కానీ మా వాడు చేయలేదు. ఇంకా నేను సౌమ్య కూర్చొని చేసాము. ఇంకా యాక్టివిటీ అది అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడైతే వీడు ఆడుకుంటున్నాడు అన్నమాట. మీకైతే వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను మరి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను మరి. బాయ్ ఫ్రెండ్స్.